హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట గుంపుగా చేరి ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఫిల్మ్నగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నెల 7న ఫిల్మ్నగర్లోని ఏబిఎన్ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మార్గాని భరత్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, శంకరనారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, గురుమూర్తి, రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, కంభంపాటి రవిబాబు, చంద్రశేఖర్, లక్ష్మీపార్వతి, శ్రీకాంత్ రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి, ఇజ్రాయెల్ తదితరులు కార్యకర్తలతో కలిసి ఏబిఎన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ అంతు చూస్తాం, మీ ఆఫీసును పగలగొడతాం, మేం తలుచుకుంటే ఆఫీసు నుంచి ఒక్కరు కూడా బయటకు పోలేరు, చంపేస్తామంటూ ఉద్యోగుల పట్ల దురుసుగా దుర్భాషలాడుతూ బెదిరింపు ధోరణిలో ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయంపై దాడి చేస్తామని బహిరంగంగా హెచ్చరించారన్నారు. అల్లర్లు సృష్టిస్తూ కార్యాలయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని చెప్పారు. దీనిపై ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పర్వతనేని వెంకటకృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆందోళనకారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షేక్ సలీం తెలిపారు.